ఆత్మీయ యుద్ధం అన్న ఒక అంశంతో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదటగా 3 విషయాలు మీ ముందు పెడుతున్నాను. ఒకటి, ఎవరితో యుద్ధం చేస్తూ ఉన్నారు, ఎందుకు యుద్ధం చేస్తూ ఉన్నారు, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, ఎవరితో యుద్ధం చేస్తూ ఉన్నారు, ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎప్పుడు యుద్ధం ముగుస్తుంది అన్న 3 విషయాలతో ఇంకొన్ని విషయాలు మనం ముగింపులో జోడించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మొదటగా, దేవునికి సాతానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆత్మీయ యుద్ధం అక్కడ ప్రారంభమైంది. ఎవరెవరికి? దేవునికి సాతానికి. పరలోకంలో ఏం జరిగిందో దాని గురించి నేను మాట్లాడతలేదు. ఈ భూమి మీద ఆధ్యాత్మికమైన యుద్ధం ప్రారంభం గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి దేవునికి సాతానికి యుద్ధం ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది అంటే మన వల్లనే. సాతానికి దేవునికి యుద్ధం జరగడానికి కారణం ఎవరు? మనమే కారణం. ఎలా కారణం? ఎప్పుడు ఈ యుద్ధం ప్రారంభమైంది అంటే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలోనే మొదలైంది. ఎలాగా? దేవుడు తినవద్దన్న పండును మానవుడు తిన్నాడు. దేవుడు చేయొద్దన్న పనిని చేశాడు. దేవుడు దేనిని చేయొద్దన్నాడో మనిషి ఆ పని చేసి పాపాన్ని మూటగట్టుకున్నాడు. అక్కడితో మొదలైంది ఈ ఆధ్యాత్మికమైన యుద్ధం. అప్పుడు ప్రారంభమైంది. సో అక్కడ మొదలైన యుద్ధం ఎక్కడ ముగుస్తుంది, ఎప్పుడు ముగుస్తుంది అంటే 3వ అధ్యాయంలో, అక్కడే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే, నీ సంతానానికి స్త్రీ సంతానానికి తీరని వైరం కలుగుద్ది అన్నాడు. ఈ యుద్ధం ఎలాగుంటుందో చెప్పాడు అక్కడ. నీవు ఆమె మడిమ మీద కొట్టుదువు, ఆమె నీ తలను చితగొట్టు. లేకపోతే నీవు అతన్ని మడిమ మీద కరిచెదవు, అతడు నీ తల మీద కొట్టు. ఎప్పుడైతే ఇది జరుగుద్దో కరవడం జరగాలి, తల చెత కొట్టడం అయిపోవాలి. దాంతో అప్పుడు యుద్ధం ముగుస్తుంది అన్నమాట. సో ఇక్కడి నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఇక్కడ ఒక మాట మనం చూసాం, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు అన్నాడు. స్త్రీ సంతానం అంటే ఎవరు? పురుషుని ప్రమేయం లేకుండా కేవలం కన్యకకు పుట్టడమే స్త్రీ సంతానం. అలా ఎవరు పుట్టారు? ఒక్క యేసు ప్రభువారు మాత్రమే ఈ లోకంలో కన్యక గర్భాన ధరించిన దేవుడుగా, మనిషిగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. కన్యక గర్భాన ధరించిన వాడు యేసు ప్రభువారు మాత్రమే. దీనికి మరింత స్పష్టమైన ఆధారం, వాక్యపు ఆధారం మనం చూడగలిగితే గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం అక్కడ చదివితే మనకు అర్థమైపోద్ది. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు ఏముంటుంది? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు, ఆయన స్త్రీ అందు పుట్టి అని ఉంది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన ఎవరికి పుట్టాడు? స్త్రీ అందు పుట్టి. ఇదేమో పెద్ద విచిత్రమైన మాట అని మీరు అనుకోవచ్చు. అందరూ ఆడవాళ్ళకే పుడుతున్నారు అని. సైంటిఫికల్గా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్త్రీ కంటుంది, దాన్ని ఏం కదనట్లా, కనేది స్త్రీనే. కానీ స్త్రీ గర్భంలోకి ఆ ప్రాణాన్ని పంపించేది ఎవరు అంటే పురుషుడే. పురుషుడిలో నుంచే మనుషులు పుట్టాలి. స్త్రీ ఏం చేస్తుందంటే కనడానికి ఆమె గర్భంని ధరించింది. అందుకే బైబిల్లో విచిత్రంగా ఉంటుంది కొన్ని విషయాలు. మత్తయి సువార్త చూస్తే అక్కడ అందరూ పురుషులకు అన్నట్టుగానే జాబితా ఉంటుంది కదా, అక్కడంతా పురుషులే.
అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఇదేంటి మొగోళ్ళు కంటం ఏంటి అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం శాస్త్రీయ గ్రంథం కూడా, మహాజ్ఞాన గ్రంథం. అది శాస్త్రవేత్తలకు కూడా అంతు చెక్కినటువంటి గొప్ప జ్ఞాన గ్రంథం ఇది. అప్పుడే దేవుడు రాయించాడు, చూసారా? ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చూసాం మనం గల్తీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, కాబట్టి మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపచేసెను. అది దేవుడు ఎందుకు మానవుడుగా స్త్రీ గర్భంలోంచి స్త్రీకి పుట్టవలసి వచ్చిందంటే అపవాదిని ఓడించడానికి, సాతానుని ఓడించడానికి. సాతానికి అప్పటి వరకు ఏముందంటే మరణ బలం ఉంది. అందుకే ఆ మరణ బలాన్ని ఈయన మరణము ద్వారా నశింపచేశాడు. మరణ బలాన్ని మరణం ద్వారా ఆయన నశింపచేశాడు. అలాగే నశింపచేయడానికే ఆయన ఈ లోకానికి, సాతాన్ని ఓడించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎలాగ ఆయన నశింపచేశాడు అంటే, మళ్ళీ వెనక్కి వెళ్ళి యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, ఎలా ముగిసిద్దో మనం అనుకున్నాం కదా. అక్కడికి వెళితే సాతాను ఏం చేస్తాడంట? మడం మీద కరుస్తాడు. స్త్రీ సంతానం ఏం చేస్తుందంట? సాతాను తలని చితకొడతాడు. ఇది సిలువలో ఎలా జరిగిందంటే, యేసు ప్రభువారు పడిన అనేక శ్రమలు, అనేక వేదనలు, అనేక కష్టాలు, బాధలు, ఇవన్నీ కూడా సాతాను ఆయన్ని కరవడంతో సాదృశ్యంగా ఉన్నాయి. ఆ సిలువ శ్రమలన్నీ కూడా సాతాను బాధ పెట్టినటువంటి విధానం. అయితే తల చితక కొట్టే విధానం ఏంటంటే, ఆయన మరణించి 3వ రోజున పునరుత్థానుడై తిరిగి లేచాడు. చూడండి, పునరుద్ధాన బలముతో ఆయన మరణ పునరుద్ధానముల చేత సాతాను తల చితక కొట్టడం అయింది. లేకపోతే సాతాన్ని పూర్తిగా ఓడించడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఈ యుద్ధంలో మన పాత్ర ఏమైనా ఉందా? ఇది కూడా మనం కాస్త ఆలోచిద్దాం. దేవునికి సాతానికి జరిగిన ఈ యుద్ధంలో మన పాత్ర ఏమన్నా ఉందా? మనం ఏదన్నా చేయవలసింది ఉందా అంటే అవును, ఖచ్చితంగా ఉంది. ఏమిటది? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనమందరం కూడా యేసుక్రీస్తు తోటి వారసులం అవుతున్నాం. అంతేనా? క్రీస్తు తోటి వారసులం అవుతున్నాం. క్రీస్తు సంతానంలో మనం కూడా భాగస్థులు అవుతున్నాం. కాబట్టి మనం కూడా సాతాన్ని ఓడించాలి. కాబట్టి ఇప్పుడు మనల్ని వాడు ఎలా కొడతాడు, మనం ఎలాగ వాడిని కొట్టాలి అని అంటే, మనల్ని కూడా ఆయన మడిం మీద కొడతాడు. మడిం అంటే ఎక్కడ ఉంటుంది? కాలు. అంటే మడిం మీద కొడితే నడకేమవుతుంది? నడక తప్పుద్ది. చూసారా? మనం ప్రభువుని అంగీకరించి నడుస్తూ ఉన్నప్పుడు ఆడు ఎక్కడ కొడతాడు? నడక మీద కొడతాడు. అప్పుడే ఆ నడక తప్పుద్ది, మన దారి తప్పిపోతాం. ఒకసారి తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాం, తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోతాం, పాపంలో పడిపోతాం. దీనంతటి కారణం ఏంటంటే సాతాను మనలను తిన్నగా నడవనివ్వడు, క్రీస్తు మార్గములో నడవనివ్వడు, క్రీస్తు అడుగు జాడల్లో నడవనివ్వడు, వాక్యానుసారంగా నడవనివ్వడు, వాక్యానికి విధేయత చూపిస్తూ నడవనివ్వడు. చూసారా? వాడు ఎలాంటి దెబ్బ కొట్టాడంటే మన నడక మీద దెబ్బ కొట్టాడు, మన పరిశుద్ధ జీవితం మీద దెబ్బ కొడతాడు, ప్రవర్తన మీద దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకి మన నడక తప్పుద్ది. తప్పటడుగులు వేస్తారంటారు చూడండి, అలాగ కొన్నిసార్లు తప్పటడుగుల ద్వారా తప్పిపోతూ ఉంటాం. ఈ విధంగా సాతాను మనం మడి మీద కరుస్తూ ఉంటే మరి మనం వాడిని ఎలా జయిస్తాం? వాడిని ఎలా జయిస్తామంటే పరిశుద్ధ జీవితం ద్వారానే జయించగలుగుతాము.
పవిత్రమైన జీవితం ద్వారానే మనం జయించగలుగుతాం. అదే వాడిని సాతాను తలచెత కొట్టడం అంటే. అందుకే పౌలు భక్తుడు ఏమని చెప్తాడంటే, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఈ చక్కటి మాట అంటాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద చితక త్రొక్కించును అన్నాడు. సమాధానకర్తయగు దేవుడే సాతానును మన కాళ్ళ క్రింద తొక్కిస్తాడంట. మన కాళ్ళ కింద ఎలా తొక్కిస్తాడైనా? మనం తొక్కగలమామండి? మనం భయపడతాం కదా. సాతాను అంటే భయమా? భయం లేదా చెప్పండి, నిజం చెప్పండి. సాతాను అంటే అందరికీ భయమే, కానీ మనం భయపడకూడదు. అదే చెప్తున్నాడు ఆయన. మనం భయపడేవాళ్ళం కాదు, సాతానుని గెలవలసిన వాళ్ళం, సాతానుని అణిచివేయవలసిన వాళ్ళం. మన ప్రభు వాడిని ఓడించాడు, మనం కూడా మన స్థాయిలో ఓడించాలి. ఉదాహరణకి ప్రభు సాతాను తలను చిత కొట్టాడు అనుకోండి, కొన ఊపిరితో కొట్టుకుంటా ఉన్నదాన్ని మనం కొట్టడమే అంతే. అది తిరిగి లేచి ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయింది కదా, చచ్చుపడిపోయినప్పుడు మనం దాన్ని చిత కొట్టాలి. అది కూడా ఆయన చూడండి, మనకు ధైర్యం కలగాలని, మనకి ధైర్యం రావాలని తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? మళ్ళీ దాన్ని మన కాళ్ళ క్రింద పెడతాను. ఇది భయపడతాగా కాదు, త్రొక్కటానికి, చితకు త్రొక్కటానికి. అందుకే మనకి భయం వేసిన దేవుడే దాన్ని ఎదిరించడానికి శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకి లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, సర్పములను తేళ్లను త్రొక్కుటకు శక్తినిచ్చితిని అని చెప్పాడు. సర్పాన్ని తేళ్లను త్రొక్కడానికి దేవుడు ఏం చేశాడంట? శక్తినిచ్చాడు. కాబట్టి ఈ శక్తితోనే మనం ఏదైనా చేయాలి. యాకోబు అయితే చాలా చక్కగా చెప్తాడు తను రాసిన పత్రికలో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తాడంటే, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించడానికి మనకేం కావాలి? శక్తి కావాలి. ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అందుకే నేను ఇస్తానన్నాడు. మీరు అడగకపోయినా నేను మీకు శక్తిని ఇస్తాను, మీరు వాడిని ఎదిరించండి, వాడిని మీ దగ్గర నుంచి పారిపోయేలా చేయండి. లేకపోతే ఏం చేస్తాడంటే మిమ్మల్ని సరిగ్గా నడవనివ్వడు, మీ మడం మీద కరిసి మీ నడక తప్పిస్తాడు, మీ పరిశుద్ధ జీవితాన్ని తప్పిస్తాడు, మిమ్మల్ని పాపంలో పడేస్తాడు. అర్థమైందా? కాబట్టి అపవాదిని ఏం చేయాలి? మనం పిలిచి టీ బిస్కెట్లు ఇస్తావా? మరి ఏం చేయాలి? గర్దించాలంతే. చీపో సైతాన్ అనాలి. భయం వేసింది అనుకో, నాకు భయం ఏంటి, నేను భయపడకూడదు, నేను దేవుని బిడ్డనుగా అని భయం నాలోంచి తొలగిపోను గాక అనాలి. అర్థమైందా? కాబట్టి యాకోబు తన పత్రికలో చెప్తున్నాడు, అపవాదిని గర్దించుడి, అప్పుడు అతడు నీ యొద్ద నుంచి పారిపోను. సరే, ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించేద్దాం. అసలు మనకి ఎందుకు వచ్చింది ఈ యుద్ధం? దేవుడు చేస్తే సరిపోద్దిగా, మళ్ళీ మనం కూడా ఎందుకు చేయాలి? అవునా కదా? అయ్యా మా దాకా ఎందుకయ్యా, అసలే మాకు భయం, ఎందుకు వచ్చింది మళ్ళీ మాకు తీసుకొచ్చి మా కాళ్ళ కింద పెడతావు, మమ్మల్ని ఎందుకు మరి తొక్కమంటావు, మాకెందుకు శక్తినివ్వడం, అదేదో నీ దగ్గర ఉంది కదా, నువ్వే నీ శక్తితో దాన్ని ఏదో ఒకటి చేసేస్తే సరిపోద్ది కదా, మళ్ళీ మా దాకా తీసుకొస్తే మాకు అసలే కంగారు, మాకు అసలే భయం, మళ్ళీ మాకెందుకు ఈ పని అప్పచెప్పావు? అనుమానం వస్తుందా లేదా? అడగాలనిపిస్తుందా లేదా? అయితే ఎందుకు మరి మన దగ్గర తీసుకొచ్చాడు? ఈ ఆధ్యాత్మికమైన యుద్ధంలో మనల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశాడు? మనల్ని ఎందుకు దాంట్లో భాగస్థులు చేశాడంటే, మన వల్ల ఇది మొదలైంది కాబట్టి. అర్థమైందా? మనిషి వల్ల ఇది మొదలైంది కాబట్టి ఇది మళ్ళీ మనిషి వల్లే ముగింపుకి సరి చేయబడాలి. ఇంకా చెప్పాలంటే, మనం పోగొట్టుకున్నది తిరిగి మనం పొందాలంటే మనమే యుద్ధం చేయాలి. మనం పోగొట్టుకున్నది మళ్ళీ పొందాలంటే మనమేం చేయాలి? మనం తప్పిపోయిన విషయాల్లోంచి మరలా మనం సరి చేయబడాలంటే మనమే మరలా
ప్రభు శక్తి పొందుకొని నడవాలి. మడం మీద కొట్టాడు కదా అని పక్కన పడిపోయి కూర్చున్నాం అనుకోండి, ఇక ఎవరిని అడుగుతారు? తప్పు తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? మనం క్షమాపణ అడగాలి. దేవుని మార్గం నుంచి తప్పిపోయానని గ్రహించాలి. దేవా, నాకు శక్తినివ్వు, మరలా నీతో నేను నడవడానికి, నీ మార్గంలో నిలవడానికి అని అడగాలి. ఆయన ఇచ్చిన శక్తి ద్వారా మరలా మనం ఏం చేయాలి? నడవాలి. మనమే పడిపోయాం కాబట్టి మనమే తిరిగి నిలబడి దేవుని శక్తి చేత నడవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఎందుకు మనం యుద్ధం చేయాలంటే మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడానికి. ఇంతకీ ఏం పోగొట్టుకున్నామో చదువుదాం. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో మనం 3 విషయాలను పోగొట్టుకున్నాం పాపం చేయడం వలన. మనిషి ఏంటిదంటే నీతి పోగొట్టుకున్నాం, సమాధానం పోగొట్టుకున్నాం, సంతోషాన్ని పోగొట్టుకున్నాము. ఏంటి చెప్పండి? 3. నీతిని, సమాధానమును, సంతోషం పోగొట్టుకున్నాం. కాబట్టి తిరిగి మనం దాన్ని సంపాదించుకునేదానికి మనం కూడా యుద్ధంలోకి ఇన్వాల్వ్ అవ్వాలి. అయితే మనమేం పూర్తి యుద్ధం చెయ్యం. ఆల్రెడీ 90% యుద్ధం ఆయన చేశాడు. మనం ఏంటంటే కొన ఊపిరితో ఉన్నదాన్ని ధైర్యంగా నిలబడి ఏదో ఫార్మాలిటీ కోసం మనం కూడా నిలబడి చేయాలి. అప్పుడు మనం పోగొట్టుకున్న నీతి, సమాధానం, సంతోషం మరలా మనకి దొరుకుతుంది. సాతాను ఏం చేస్తాడంటే మనలోంచి వాడు దొంగిలించేది ఇదే, నీతి, సమాధానం, సంతోషాన్ని దొంగిలిస్తాడు. అందుకే పౌలు పదే చెప్తున్నాడు, ఇదిగో మీరు రక్షణ అనే ఆనందాన్ని ఎప్పుడు అనుభవిస్తూనే ఉండాలి. యేసుప్రభు వారు కూడా పలుసార్లు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు సంతోషించండి, నేను మరలా చెబుతున్నాను, మీరు సంతోషించండి. ఎందుకు సంతోషాన్ని గురించి ఎంతగా తన పిల్లలతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, సాతాను సంతోషాన్ని తీసేస్తాడు, సంతోషాన్ని దొంగిలిస్తాడు, నీతిని దొంగిలిస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు. అవే పోగొట్టుకున్నాం. తిరిగి వాటిని పొందాలంటే మళ్ళా మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఏంటి ఆధ్యాత్మికమైన పోరాటంలో మనం దేనికోసం నువ్వు పోరాడుతున్నావంటే మనం చెప్పగలగాలి, పోగొట్టుకున్న నీతి, సమాధానం, సంతోషాన్ని తిరిగి తెచ్చుకోవడం కొరకు. కాబట్టి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చివరిగా మనం ఆలోచించేద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే 1000 సంవత్సరాల తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత సాతానును అగ్నిగుండంలో ఆయన పడవేస్తాడు. 1000 సంవత్సరాలు. చదువు ఒకసారి ఆ వచ్చినాడు, చదువు. నేను సరిగ్గా చెప్తున్నా లేదో. వారిని మోసపరచుచున్న అపవాది అగ్నిగంధకము గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నాడు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. కాబట్టి ముగింపు ఏంటంటే వాడు అగ్నిగుండంలోకి దేవుడు వాడిని శాశ్వతంగా పడేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆధ్యాత్మికమైన యుద్ధాన్ని మనం ఎదుర్కోవాలి. మనతో ప్రారంభమైన యుద్ధం, మన వలనే ప్రారంభమైన యుద్ధం తిరిగి మన వలన ముగించాలని దేవుడు మనకు సహాయం చేస్తూ, మనల్ని నడిపిస్తూ, మనకి శక్తినిస్తూ, మనల్ని వెన్నంటే ఉంటూ ఆయన మనకి విజయాన్ని ఇస్తున్నాడు. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఆయన మనలను విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు అని. ఎప్పుడు ఇది జరుగుద్ది అంటే మనం ఆయనకి విధేయత చూపినప్పుడు, మనం నడవడానికి ఆయన చేయి పట్టుకున్నప్పుడు, మనం తప్పిపోయిన మార్గంలోంచి మరలా తిన్నని మార్గంలోకి నిలిచినప్పుడు, అయ్యా నన్ను నడిపించు, నన్ను బలపరచు అని
తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆలోచన అదే కాబట్టి. మనతో గెలిపించాలని ఆయన గెలిచేయడం పెద్ద కష్టమే కదా, ఆయన గెలిచేస్తాడు. కానీ ఆయన ఆలోచన ఏంటి? నా పిల్లలను కూడా జయశాలులు చేయాలని. నేనే జయించేసాను, నా ఒక్కడిదని కాకుండా నేనే కాదు, నా పిల్లలు కూడా గెలిచారు అని చెప్పడానికి. ఏ పిల్లల్ని తేలిగ్గా చూసి మోసం చేశాడో సాతాను, ఏ పిల్లల్ని మాయ మాటలు చెప్పి మోసం చేశాడో సాతాను, అదే పిల్లలు మోసం చేసిన సాతానుని ఓడించడంలో దేవునికి ఒక ఆత్మీయ సంతోషం ఉంది, ఒక గొప్పతనం ఉంది. ఆయనకి అందులో ఒక గౌరవం ఉంది. అందుకే తమ పిల్లలు జయశాలులు కావాలని. అందుకే మీరు ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే పలుసార్లు ఒక మాట వినపడుతూ ఉంటుంది, జయించువానికి అన్న మాట మనం తరచుగా వింటూ ఉంటాం. కారణం ఏంటంటే జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ జయ జీవితం కోసం ఈ ఆత్మీయ యుద్ధంలో మనల్ని కూడా ఏం చేశాడు? భాగస్తులుగా చేశాడు. చెప్పండి, ఇప్పుడు మనం భయపడదామా, జయిద్దామా? జయించాలంటే మనం ఏం చేయాలి? దేవుని అడుగుజాడల్లో నడవాలి. ఒకవేళ తప్పిపోయి ఉంటే ఏం చేయాలి? మనం పశ్చాత్తాపడి సరి చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అప్పుడు ఆయన మనకి శక్తిని ఇస్తాడు. ఆయన మనకు అనుగ్రహించిన శక్తి కొలది మనం అపవాదిని జయిస్తూ ఉంటాం. అపవాదిని జయించడం అంటే పవిత్రంగా జీవించడమే. అపవాది ఎలాగ మన ముందు తలదించుతాడంటే, ఎలా ఓడిపోతాడంటే, మనం దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు వాడు ఓడిపోతూ ఉంటాడు. మనం సన్మార్గంలో నడుస్తున్నప్పుడు వాడు తలదించుకుంటాడు. మనం దేవుని పక్షంగా నిలబడినప్పుడు వాడు పారిపోతాడు. అర్థమైందా? ఈ విధంగా మనం కూడా ఈ ఆధ్యాత్మికమైన యుద్ధంలో పాలిభాగస్తులు ఉన్నామన్న సంగతిని గుర్తించి భయపడకుండా ధైర్యం కలిగి ప్రభు పక్షంగా, ప్రభు శక్తి చేత, ప్రభు అనుగ్రహించే శక్తి చేత మనం నిలబడి మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం సాతానును ఓడించే పిల్లలుగా ఉండాలి. అదే భయపడడానికి ఆడేమో పూర్తి విషయం ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. అయిపోయింది పరిస్థితి. ఆల్రెడీ ఆయన సిలువలో వాడిని చేయాల్సినదో చేశాడు. ఇక మిగిలింది ఏదో చిన్న తోకాడిచ్చిన వ్యవహారమే ఉంది. కాకపోతే అదే మనకి పెద్ద భయంకరంగా ఉంది. దాన్ని మనం యేసుక్రీస్తు నామములో క్రీస్తుని మనం ముందు పెట్టుకొని ఆయనిచ్చే ధైర్యంతో మనం గెలుద్దాం. ఇలా చాలా ఉన్నాయి ఆత్మీయ యుద్ధంలో. ఇది ఒక ఉపోద్ఘాతం లాంటిది ఇది. ఇక దీంట్లో మొదటి భాగం, రెండవ భాగం, 3, 4, 5 భాగాలు సిద్ధపరిచాను. అవన్నీ చెప్పడానికి మీకు ఇలా అవకాశం ఉండకపోవచ్చు. మనం గ్రూప్లో పెడుతున్నాను కాబట్టి చక్కగా మీరు ఏ రోజుకి ఆ రోజు అది వింటూ ఉండండి. మొదటి భాగం, రెండవ భాగం, ఈ ఆత్మీయ యుద్ధం గురించిన ఒక చక్కటి సమాచారం మీకు క్లుప్తంగా వచ్చేస్తుంది. దేవుడు ఈ మాటలను మీ అందరి వెనుకడిలో, మనందరి వెనుకడిలో దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. స్త్రీలలోంచి